గోవా అనగానే మనందరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గోవా నీళ్ళు బికినీలు తాగటం తిరగటం. కాయిన్ అదర్ సైడ్ గోవా అంటే ఇంతేనా? కానే కాదు. గోవా అంటే ప్రకృతి అందాలకు నెరవు. ఆ ప్రకృతి అందాల మధ్యలో నుంచి అలా రోడ్డులో వెళ్తూ ఉంటే ఆహ్లాదకరమైన ప్రదేశాలకు సుందర దృశ్యాలకు పెట్టింది పేరు గోవా. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి గోవాకు వెళ్ళాలంటే అబ్బే గోవాకా మనం వెళ్ళే ప్లేస్ కాదురా బాబు, బ్యాచిలర్స్ పార్టీ చేసుకోవడానికి వెళ్ళే ప్రదేశం అన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీకు గోవాని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నాను ఈ మా గోవా సిరీస్ ద్వారా. మరి మీరు కూడా రెడీగా ఉన్నానని అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టైల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలున్నాయి. గోవా దేశంలో వైశాల్య పరంగా రెండవ అతి చిన్న రాష్ట్రం, జనాభా పరంగా నాలుగవ అతి చిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. దీనిని పోర్చుగీస్ భారతదేశం అని కూడా అంటారు. గోవా రాజధాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. 450 ఏళ్ల తరువాత అంటే 1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా గోవాను తన ఆధీనంలోకి తీసుకుంది. చక్కని బీచ్లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద, ఆగ్వాడా కోట ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. కానీ మన సోషల్ మీడియాలో మాత్రం గోవా అనగానే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది. దాదాపు 16 లక్షల జనాభా కలిగిన గోవాలో రెండంటే రెండే జిల్లాలు కలవు. గ్రామాల సంఖ్య 359, పట్టణాలు 44. ప్రధాన భాష కొంకణి, మరాఠీ కూడా ప్రధాన భాషే. ప్రధాన మతాల్లో ఇక్కడ హిందువులు, క్రైస్తవుల సంఖ్య అధికంగా ఉంటుంది. పార్లమెంటు సభ్యుల సంఖ్య 3, శాసన సభ్యుల సంఖ్య 40. అయితే ముందుగా మీకు చెప్పినట్టు అసలు గోవాను ఎలా చేరుకోవాలి, ఫ్యామిలీతో రావాలనుకుంటే గోవాను చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలేంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. గోవాని 2 పార్ట్స్గా కనుక చూస్తున్నట్టయితే నార్త్ గోవా అండ్ సౌత్ గోవా. అయితే మన వాడుక భాషలో చెప్పాలనుకుంటే ఫేమస్ అంటే జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే దాన్ని ఫేమస్ అని అంటుంటారు. కానీ హిడెన్ ప్లేసెస్ అని ఇంకోటి ఉంటుంది. అంటే లోకల్ వాళ్ళకే తెలుస్తుంది, కానీ బయట వారికి పరిచయం ఉండదు. బయట వ్యక్తులకు ఎప్పుడైతే పరిచయం అవుతుందో దాది కూడా ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతుంటుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి నుంచి టూరిస్టులు వచ్చిన ఫస్ట్ దిగేది నార్త్ గోవానే. కానీ ఫ్యామిలీస్కి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ నా ఉద్దేశంలో అయితే సౌత్ గోవా. మన హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నార్త్ పార్ట్ ఆఫ్ ది గోవాలో ఎంటర్ అయిన తర్వాతే సౌత్ గోవాకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ నార్త్లో నుంచి సౌత్కి వెళ్ళాలంటే దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. నార్త్ గోవాలో ముఖ్యమైన బీచెస్ కాలన్గుట్ అండ్ బాగా బీచెస్. ఆ హడావుడి మామూలుగా ఉండదండి బాబాయ్. అలాంటి హడావుడి మనకు సెట్ కాదు. కానీ
ఫ్యామిలీస్ ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకుంటే మాత్రం సౌత్ గోవాని ప్రిఫర్ చేయండి అని మాత్రం నేను చెప్పగలను. అయితే హైదరాబాద్ నుండి గోవాకి రావాల్సిన వారు మాత్రం ట్రైన్ ద్వారా అయితే ప్రతి బుధవారం శుక్రవారం హైదరాబాద్ నుండి గోవాకు, ప్రతి గురువారం శనివారం గోవా నుండి హైదరాబాద్కు ట్రైన్స్ నడుస్తుంటాయి. సికింద్రాబాద్ నుండి వాస్కోడి గామా ట్రైన్ అక్టోబర్ 6న ప్రారంభమైంది. అయితే ఇది సరిగ్గా 11 గంటల ప్రాంతంలో బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 7:20 ప్రాంతంలో మనకు వాస్కోడి గామా ప్రాంతానికి చేరవేస్తుంది. అయితే 450 రూపాయల పైచిలుకు మొదలు 2500 రూపాయల వరకు ట్రైన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే బస్సు ద్వారా రావాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంది. కేవలం 1500 నుంచి 1800 వరకు స్లీపర్ క్లాస్లో హాయిగా గోవాకి చేరుకోవచ్చు. అయితే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ దిగేది నార్త్ పార్ట్ ఆఫ్ ది ఏరియాలోనే, అంటే ఇందాక మనం చెప్పినట్టుగా గోవా రాజధాని అయిన పనాజీలో. సో అలాగే ఫ్లైట్ ద్వారా రావాలనుకునే వారికి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. దాదాపు మినిమం 4000 రూపాయల నుంచి మొదలు 10,000 వరకు, అంటే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఫ్లైట్ టికెట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఇక అసలు విషయానికి వద్దాం. గోవాలో నార్త్ గోవాను విజిట్ చేయాలనుకునే వారికి ఇంతకు ముందుగా చెప్పినట్టే డించిక్ లాంటి సౌండ్ సెటప్లు కోరుకునే వారికి కాలన్గుట్ బీచ్, అలాగే బాగా బీచ్ లాంటి బీచ్లు సూటబుల్గా ఉంటాయి. అట్లాగే నార్త్ పార్ట్లో ఓల్డ్ గోవా, ఫోర్ట్ అగువాడ, అలాగే దూద్సాగర్ జలపాతాలు కూడా ఎంతో కనువిందు చేస్తుంటాయి. ఇక పనాజీ సిటీ అంటే గోవా రాజధాని భారతీయ పోర్చుగీస్ సంస్కృతుల ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం అందరికీ మంచి అనుభూతినిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నార్త్ పార్ట్ ఆఫ్ ది గోవాలోనే అంజునా ఫ్లూ మార్కెట్, అంటే ఇది తప్పక దర్శించవలసిన ప్లేస్ అని కూడా చెప్పుకుంటుంటారు. అట్లాగే మార్జిమ్ బీచ్, చపోరా ఫోర్ట్, సే కేథడ్రల్, ఇవన్నీ కూడా నార్త్ పార్ట్ ఆఫ్ ది గోవాలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు. ఇక ఈ వీడియో మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఫ్యామిలీతో కలిసి రావాలనుకునే వారికి డెఫినెట్గా సౌత్ గోవాని మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. సౌత్ గోవా రీచ్ అవ్వాలంటే మొదటగా మనము నార్త్ పార్ట్ ఆఫ్ ది గోవా రీచ్ అయిన తర్వాత మనం ఎంచుకున్న ప్లేస్ని బట్టి 1 గంట సమయం అయితే పడుతుంది. సౌత్ గోవాలో ముఖ్యంగా చూడవలసిన బీచెస్ అండ్ ప్లేసెస్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ బెనాలియం బీచ్, పాట్నం బీచ్, గల్జీ బాగ్ బీచ్, పాలోలం బీచ్, రాజ్ బాగ్ బీచ్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కబోదిరామా ఫోర్ట్. గోవా అనగానే తాగటం తిరగటమే కాదండి, అసలు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి తాగుతారు ఊగుతారన్న కాన్సెప్ట్ కూడా ఉండదు. ఎస్పెషల్లీ ఈ సౌత్ గోవాలో వారు మన కల్చర్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. అట్లాగే ఇక్కడున్న డిఫరెంట్ రిలీజియస్ని కూడా వారు ఎంతో గౌరవిస్తుంటారు. ముఖ్యంగా హిందూ మతంలో ఉన్న ప్రతి గురువులను ఆరాధించే కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఫారినర్స్ మనకి ఎక్కువ కనిపిస్తుండడం ఈ సౌత్ గోవాలో మనము గమనించవచ్చు. ఎస్పెషల్లీ పాలోలం అండ్ పాట్నం బీచ్ ఏరియాల్లో మనకి ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. అట్లాగే కబోదిరామా ఫోర్ట్ గురించి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు
ఫర్ ఎగ్జాంపుల్ బెనాలియం బీచ్ లాంటి ఏరియాలో అకామిడేషన్ తీసుకున్నట్టయితే అక్కడి నుండి బయలుదేరి కబోదిరామ ఫోర్ట్ దారి గుండా వెళ్తుంటే ఆ కొంకణి ప్రజల అద్భుతమైన ఇండ్ల మధ్యలో నుంచి కొబ్బరి చెట్ల నడుమ చేరుకున్నట్టయితే కబోదిరామ ఫోర్ట్ రానే వస్తుంది. ఆ ఫోర్ట్ నుంచి ఆ సముద్రపు తీరాన్ని చూస్తుంటే ఆహా, ఫ్యామిలీతో వచ్చి మంచి పని చేశామని మాత్రం డెఫినెట్గా అనుకుంటారు. గోవా ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయదండి. అటు పార్టీ పరంగా పార్టీ పీపుల్కైనా నార్త్ గోవా సూటబుల్గా ఉంటుంది. అట్లాగే పీస్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి సౌత్ గోవా ప్రిఫరబుల్గా ఉంటుందని మాత్రం నేను మీకు చెప్పగలను. అయితే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అసలు గోవా అంటే ఏంటి, అసలు గోవా ఎలా ఉండబోతుంది, గోవా అంటే సముద్రాలు అట్లాగే ఈ ప్రకృతి అందాలేనా, ఇంతకు మించి ఇంకేముంది అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. మరి మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. మీరు ఇవ్వాలనుకునే ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం.